హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలాగో నేర్చుకుందాం. సో చాలామంది భయపడుతూ ఉంటారు బ్లౌజ్ రాదు అది ఇదని. సో అలా ఏం భయపడకుండా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఒక్క రోజులో మనం బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటే అసలు ఎంత మిరాకిల్ అంటే అట్లా ఉంటుంది. సో మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు. చాలామంది నేర్చుకొని ఉంటారు, కాకపోతే ఇంకా ఎవరైనా ఉంటారు కదా, బ్లౌజ్ అంటే భయము, కుట్టడం రాదు అని ట్రై చేస్తుంటారు కానీ మళ్ళీ వదిలేస్తుంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఫస్ట్గా మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో ఇది సైజ్ బ్లౌజ్ అండి. సో ఇది మనం కట్ చేసుకునే పీస్. సో మనం సైజ్ బ్లౌజ్ మీద ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకోవాలి. సో బ్యాక్ లెంత్ చూసుకోవాలి. బ్యాక్ లెంత్ ఇలా తీసుకొని ఇలా టేప్తో ఇలా కొలుచుకోవాలి. సో బ్యాక్ ఎంత ఉంది ఇప్పుడు మనకి 20 ఉంది. ఇట్లా స్టిచ్ చేసుకొని చూసుకోవాలండి. సో ఇది మనకి 20.5 ఉంది. సో మనం బ్యాక్ చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుందాం. బ్లౌజ్ ఎప్పుడు కానీ ఇలా వేసుకోవాలండి. ఇలా హాఫ్కి వేసుకోవాలి. ఇలా ఫుల్ వేసుకుంటే మనకి బ్లౌజ్ సరిపోదు. సో ముందు ఇలా హాఫ్కి వేసుకోవాలి. ఎందుకంటే ఈ పీస్ మనకి బ్యాక్ వస్తుంది. సో ఎక్కువ లెంత్ అవసరం లేదు కాబట్టి సో మనం ఈ లెంత్ 20 ఉంటే చాలు. సో అలా చూసుకోవాలి. సో 20.5 కదా. సో ఇది మెజర్ చేసుకోండి ముందు. సో 20 కదా. సో ఇది ఖర్చుకు వదిలేసుకోవాలండి. ఎగ్జాక్ట్ 20 అంటే 20 తీసుకోవద్దు. 20 కొలుచుకొని మిగిలింది ఖర్చుకు వదిలేసుకోవాలి. సో మనకి ఈ లెంత్ సరిపోతుంది. సో ముందు మనం ఇలా స్కేల్ తీసుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు. ఇది స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు మనం బ్యాక్ కొలుచుకుందాం. ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా. సింపుల్ అండి, సింపుల్గా కట్ చేసుకోవచ్చు. బ్లౌజ్ పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది. ఇది చూసారంటే మళ్ళీ వేరే వీడియో కూడా చూడాలి మీరు. సో ఇలా చూడండి. బ్యాక్ ఈ హైట్ చూసుకోవాలి. ఈ షోల్డర్ స్టిచ్చింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ హైట్ స్ట్రైట్గా చూసుకోవాలి. సో ఇలా పెట్టి ఇలా చూసుకోవాలండి. సో ఇక్కడ హైట్ వచ్చాక పావించి వదులుకోవాలి, అది కుట్టుకి. సో ఇక్కడ లైన్ వేసుకోవాలండి. సో మనం ఇది షోల్డర్ చూసుకోవాలండి ఎంత ఉందని. సో ముందుగా బ్లౌజ్ తీసుకొని ఇలా హుక్ పెట్టుకొని ఇది షోల్డర్ కొచ్చుకోవాలండి. హుక్ పెట్టుకొని తీసుకోవాలి, లేకపోతే స్ట్రెచ్ అయిపోతుంది. సో ఇలా తీసుకోవాలండి. సో ఇక్కడ ఈ షోల్డర్ నుంచి షోల్డర్ వరకు అండి. సో ఇది 10 ఉంది, మనకి 10 ఉంది. ఇది కూడా చూసుకోవాలండి. ఇక్కడ చెస్ట్ ఎంత వస్తుంది అనేది ఇలా చేయి కింద నుంచి ఇలా అండి ఇలా చూసుకోవాలి. సో మనకి ఇక్కడ 9 ఉంది. సో ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం. ముందు షోల్డర్ 10 వచ్చింది కదా. 10కి హాఫ్ తీసుకొని ఈ లైన్ పైన పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇది మనకి షోల్డర్. ఇప్పుడు మనం లెంత్ చూసుకుందాం, షోల్డర్ లెంత్ ఎంత అని. ఇలా బ్లౌజ్ తీసుకొని మన షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఏమో స్టిచ్చింగ్కి. సో ఇక్కడ ఇంకో పావు ఇంచ్. ఇది మన షోల్డర్ అండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకోవాలి, చంక వస్తుంది. ఇటు నెక్కి ఒక పావు ఇంచ్ అండి, స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది. సో ఇది మన షోల్డర్. సో మనం ఇప్పుడు నెక్ డీప్ తీసుకుందాం. బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఎంత ఉందని. సింపుల్ అండి. ఈ రెండు ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్, ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు ఈ రెండు కలిపి ఇలా జాయిన్ చేసుకొని ఇలా తీసుకోవాలండి. ఇక్కడ ఇటు నుంచి ఈ లెంత్ చూసుకోవాలి, ఇలా పెట్టుకోవాలండి. సో ఇక్కడ కుట్టు ఇట్లా ఇలా పెట్టుకొని
ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలి. సో మనకి ఫిల్లెట్స్ పెట్టుకుంటాం కదా, సో దానికి ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ లెంత్ అండి, ఇది బ్యాక్ లెంత్, ఇది మన బ్యాక్ హైట్ అండి, బ్యాక్ డీప్ ఎంత ఉంది, డెప్త్ ఎంత ఉంది అది. సో ఇక్కడ వచ్చింది కదా, ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక పావు ఇంచ్ మనం కుట్టేసుకుంటాం కాబట్టి కుట్టుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం లైన్ కొట్టుకోవాలి. ఇలా అండి, ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి. సో ఇది మన బ్యాక్ సైడ్ నెక్ అండి, ఇది కూడా కొంచెం లైన్ వేసుకోవాలి, ఎందుకంటే ఇటు మనకు కట్ ఇచ్చాక కట్ చేసుకోవాలి కదా, లైన్ వేసుకొని సో ఇట్లా వేసుకోవాలండి. సో మనకి ఇప్పుడు ఇది చంక పార్ట్ వస్తుంది. ఈ లెంత్ చూసుకోవాలంటే ముందు ఈ హైట్ చూసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ హైట్ చూసుకుందామండి. ఇట్లా అండి, ఈ బ్యాక్ ఉంది కదా, ఈ బ్లౌజ్ సైడ్, ఈ సైడ్ పట్టుకొని ఇలా హైట్ చూసుకోవాలండి. ఇక్కడ నుంచి పెట్టుకొని ఇట్లా హైట్ చూసుకోవాలి. సో ఇది ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని కొంచెం పైకి హాఫ్ ఇంచ్ అండి, హాఫ్ ఇంచ్ అంటే కుట్టుకు వెళ్ళిపోతుంది. మనం ఈ లెంత్ చూసుకున్నాం కదా ముందు 20, సో 20.5 కదా, 20.5 అండి. చూడండి 20.5 తీసుకున్నాను. సో ఇట్లా బ్లౌజ్ ఎండ్ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది నాకు. ఇంతకుముందే అనుకున్నాం కదా కొంచెం ఎక్కువ తీసుకున్నామని. సో ఈ 20, ఇది మిగిలింది ఖర్చుకి. సో మనం ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి వచ్చింది. రెండు కలిపి ఈ హైట్ ఇది వేసుకున్నాము. సో ఈ లెంత్ కూడా అయిపోయింది కదండి, ఇలా వేసుకున్నాం. సో మనకి ఈ హైట్కి ఈ లైన్ వేసుకున్నాము, ఈ లెంత్ కావాలని ఇక్కడ మార్క్ చేసుకున్నాము. సో 2 పాయింట్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ కానీ, సో ఇక్కడ మనం ఇప్పుడు లైన్ వేసుకోవాలి. ఇది ఖర్చుకి. సో ఇది బ్యాక్ అండి. మనం ఇప్పుడు ఈ లెంత్ ఇది మనకి ఫ్లిట్స్ కావాలి కదా, ఇది చూసుకుందాం. ఫ్లిట్స్ ఎంతవరకు తీసుకోవాలని ఇట్లా ఈ లైన్ నుంచి ఇక్కడ చూసుకోవాలండి. మనకి 9.5 వచ్చింది. సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఇలా బెండింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇది మనకి ఫ్లిట్స్కి. సో ఇట్లా ఇది ఫిలెట్స్ కండి. సో మనకి ఇప్పుడు హైట్ అయిపోయింది, అంత అయిపోయింది. బ్యాక్ ఇది మనం హ్యాండ్స్ చూసుకోవాలండి. హ్యాండ్స్ ఏం లేదంటే జస్ట్ ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవాలి, ముందు స్ట్రేట్ లైన్ ఉండాలి, కానీ దీన్ని మాత్రం జస్ట్ మనం ఇక్కడికి జాయిన్ చేసుకోవాలండి. ఇలా సర్కిల్కి చూసుకుంటే సర్కిల్ అది రావాలి. సో అయిపోయిందండి. సో ఇప్పుడు మనం నెక్ ఏం వేసుకోవాలి కాబట్టి సో మనం ఇది సింపుల్ వేసుకుందామండి. మీకు నెక్ డిజైన్ ఏం లేదు, సింపుల్గా ఇలా రౌండ్ వేసుకోవాలండి. ఇలా మనం కట్ చేసుకుంటే రౌండ్ మాదిరి రావాలి, అందుకని ఇట్లా ఆ సర్కిల్లో కలిసిపోవాలి, అందుకని రౌండ్ అంటారండి. ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకుందాం. సో మనం బ్యాక్ కట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు. సో ఇది బ్యాక్ అండి. ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందాము. సో ఇది బ్యాక్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇదే సైజ్తో మనం ఈ షోల్డర్ లెంత్తో ఫ్రంట్ కట్ చేసుకోవాలండి.
సో ఇప్పుడు మనం ఈ బ్యాక్ ఇలా ముందుకు పెట్టుకోవాలండి. సో ఇదే సైజులో మనము షోల్డర్ తీసుకోవాలి ఫ్రంట్ దానికి. సో ఇలా క్రాస్ పెట్టుకోవాలండి. ఇట్లా పెట్టుకుంటే మనకి ఇది స్ట్రైట్ కటింగ్ అంటారు, ఇట్లా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అంటారు. బ్లౌజ్ క్రాస్ వస్తుందండి, అంటే మంచిగా ఫిట్ అవుతుందని, అంత తప్ప ఏం లేదు. సో ఇది ఇట్లా షోల్డర్ సెట్ చేసుకోవాలి. సో మనకి లెంత్ కరెక్ట్ సరిపోవాలి, మొత్తం బ్లౌజ్ అంతా సరిపోవాలండి. తెలిసిన వాళ్ళు మాకు తెలుసు అనుకుంటుంటారు, కానీ కొత్త వాళ్ళకి చెప్తున్నా అండి. సో మనకి ఇప్పుడు ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకోవాలండి. నేను స్కేల్ వేసుకొని ఇట్లా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకోండి సైడ్స్కి. సో మనకి ఇది ఎగ్జాక్ట్ మార్కింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు అవుట్లైన్ మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు కొంచెం అవుట్లైన్ వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా బ్లౌజ్ ట్రేసింగ్ వస్తుంది. ఇదే సైజ్లో మనకి ఫ్రంట్ కట్ అవుతుందండి. సో ఇట్లా వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక సో ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. బండ గుర్తండి, ఇక్కడికి మనం ఏంటంటే బ్లౌజ్ వేసి కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బ్యాక్తో ఈజీగా మనము మార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ సైడ్ కూడా వేసుకుందాం మనం. ఇది సో ఇలా మనం వేసుకున్నాం కదా. సో ఇదండి ఈ అవుట్లైన్ మనం వేసుకున్నాం. సో ఇక్కడ మనకి ఈ ఫ్రంట్ నెక్ అండి, ఇది అంటే ఇంత రాదు, కొంచెం హైట్ వస్తుంది, ఎందుకంటే ఇది బ్యాక్ నెక్ కదా, డీప్ ఉంటుంది. ఫ్రంట్ది కొంచెం పైకి వస్తుంది. సో అది మనం మార్క్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బ్యాక్ ట్రేస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం కొంచెం పిన్ చేసుకోవాలండి, ఎందుకంటే ఈ మార్క్ మనకి దానిపైన బ్లౌజ్ పైన ఈజీగా పడుతుంది ఫ్రంట్ దానికి. సో ఇది ఒక టిప్ అండి. సో ఇలా మార్క్ చేసుకోండి. సో ఇది కూడా అండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి లైన్ కొట్టుకోవడానికి వస్తుంది, మార్క్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇప్పుడు మనం బ్లౌజ్ తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ కదండి, సో ఇలా మనం యాజ్ ఇట్ ఈజ్గా లైన్ మార్క్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనకి ఎంత అవసరం ఉంటే అంత నెక్ పెంచుకోవచ్చు. సో ఇది బ్యాక్ లైన్ అండి. సో ఇప్పుడు మనం ఇది కూడా మార్క్ చేసుకుందాం. ఇది చంక లైన్ అండి. సో మనకి బ్లౌజ్ ఇక్కడ మార్క్ చేస్తున్నాం కదా, ఇక్కడికి ఈ ఎండింగ్కి మనం మార్క్ చేసుకోవాలి. సో ఇది మన బ్లౌజ్ ఎండింగ్ కదండి. సో ఇలా మన లెంత్ ఇక్కడ జాయిన్ అవుతుంది. సో ఇది మనకి సేమ్ వస్తుందండి చంక కూడా. సో ఇప్పుడు మనం ఇది కొంచెం లోపలికి వస్తుంది ఫ్రంట్. సో అది మార్క్ చేసుకుందాం. ముందైతే మనం ఈ హైట్ తీసుకుందాం. ఓకే అండి, మన ఫ్రంట్ సైడ్ తీసుకొని ఎప్పుడు హుక్ సైడ్ తీసుకోవాలండి. మార్కింగ్ ఏ చేసుకున్నా హుక్ సైడ్ తీసుకుంటే మనకి అన్ని కొలతలు కరెక్ట్గా వస్తాయి. ఎందుకంటే ఇటు కొంచెం మనకి హుక్ సైడ్ కాజా వస్తుంది కదా, సో ఇది మనకి కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడు ఇది తీసుకోవాలి హైట్, ఏ మెజర్మెంట్ అయినా హుక్ సైడ్తో తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు షోల్డర్ ఉంది కదండి, యాజ్ టీస్గా ఫోల్డ్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి, ఇలా పట్టుకొని జస్ట్ ఇలా పెట్టాలండి బ్లౌజ్ మీద. సో కొంచెం కిందికి పెట్టుకోవాలి, కుట్టుకి వెళ్ళిపోతుంది కదా, స్ట్రెచ్ చేయొద్దు, జస్ట్ ఎంత ఉంటే అంత ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి మార్క్ వేసుకోవాలి. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ లెంత్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫిల్లెట్ లెంత్ ఉంటుంది కదా, అది ఎంత ఉందో ఆ హైట్ కూడా పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి సేమ్ పాయింట్ దగ్గర పెట్టి మళ్ళీ కొంచెం కిందికి, ఇక్కడ నుంచి కొంచెం కిందికి మార్క్ చేసుకోవాలండి. సో ఒక పావు ఇంచ్ మనం వదులుకోవాలి. సో ఇప్పుడు మనం అక్కడ లైన్ వేసుకుందాం. ఇది మన ఫ్రంట్ బ్లౌజ్కి హైట్ అండి. సో ఇది ఉంది కదండి, ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనం క్రాస్ పట్టి తీసుకుంటాం కదా. సో ఇట్లా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఇది కూడా బండ గుర్తండి, ఇది కూడా బండ గుర్తు. మనకి ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోండి. ఇది కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వరకు మార్క్ చేసుకోవాలండి, 3 ఇంచెస్. ఇది కూడా మనకి బండ గుర్తండి. ఏ బ్లౌజ్కైనా ఇంతే లెంత్ తీసుకోవాలి.
సో ఇప్పుడు మనం ఈ లెంత్ దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈ లెంత్ అందరికీ సేమ్ ఉండదు. ఒక 35 ఇయర్స్ వరకు వాళ్ళకి 2.5 వరకు ఉంటుంది. 35 పైన వాళ్ళకి 2, 2.45, 3 అట్లా తీసుకోవచ్చు. సో 35 ఇయర్స్ వరకు మనకి 2.5 వరకు తీసుకోవచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఇది మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి 2.5 అండి. సో ఇది మనం ఇట్లా మార్క్ చేసుకుందాం. సో ఇది సెంటర్ మార్క్ చేసుకున్నాం కదండి. సో మనకి ఈ 2 పాయింట్స్ కలిపి ఇక్కడ మనకి ఫిల్లెట్ వస్తుందండి. సో ఇది 2.5 మార్క్ చేసుకుందాం. సో ముందు ఈ లైన్ మనము డ్రా చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఫిల్లెట్కి వస్తుంది కదా. సో లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ పాయింట్కి జాయిన్ చేయొద్దు, ముందు చెప్తున్నా, ఈ పాయింట్కి జాయిన్ చేయొద్దు, ఎందుకంటే అది ఇలా క్రాస్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇలా చూసుకొని ఇట్లా స్ట్రేట్ పెట్టుకోవాలండి. ఇట్లా స్ట్రేట్ పెట్టుకోవాలి. మీకు అంత డౌట్ ఉంటే ఇలా చూసుకోండి. 4.1 అట్లా వస్తుంది. సో ఇది కూడా 4.1 అట్లా వస్తుంది. సో ఇది మనం ఎగ్జాక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ఇలా తీసేసుకోండి. సో ఓకే అండి. ఇది సెంటర్ ఫిలెట్, మెయిన్ ఫిలెట్ అండి. ఇది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది మిస్ అయిందంటే బ్లౌజ్ అంతా పాడవుతుందండి. సో ఇది బండ గుర్తు. ఇది చూసుకుంటూ మీరు ఈజీగా ఒక బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకి సెంటర్ ఫిలెట్ కదా, మనం సైడ్ ఫిలెట్స్ వేసుకుందాం. సో ఇక్కడ నుంచి 1/4 అండి, 1/4 ఇటు, 1/4 ఇటు అండి. ఇది కూడా బండ గుర్తండి. ఏ బ్లౌజ్కైనా ఇంతే, అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆడుతూ పాడుతూ బ్లౌజ్ కట్ చేసుకోవచ్చండి, టెన్షన్ లేకుండా. సో ఇది 2 ఇంచెస్ అండి, ఇది మాత్రం, ఎందుకంటే ఇది 1/4, ఇది 1/4. ఇది కొంచెం చంకలోకి వెళ్తే కదా, టైట్ అవ్వకుండా 2 ఇంచెస్ పెట్టుకోవాలి ఇది. సో ఇలా, సో మనం ఈ లైన్తో జాయిన్ చేసుకోవాలండి ఇలా. సో ఇది మనకి చంకకు వస్తుంది. ఇది ఫ్రంట్కి 2 స్ట్రేట్ లైన్గా 2 వస్తాయి. సో ఇక్కడ మెయిన్ ఫిలెట్ అండి. సో మనకి ఇప్పుడు మెయిన్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము సైడ్స్ చూసుకుందాం. ఇప్పుడు ఈ హుక్స్ పట్టి చూసుకుందామండి. మీకు యాజ్ యూజువల్గా చెప్పాను, ఎప్పుడు ఇది హుక్ సైడ్కే తీసుకోవాలి. ఈ క్రాస్ పట్టి మనకి లెంత్ ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టుకోవాలి. కుట్టు పైకి పెట్టుకోవాలండి. కింద కొంచెం మనం పావించి వదులుకుంటే కుట్టుకి వెళ్ళిపోతుంది. ఓకేనా అండి. సో ఇట్లా ఈ కుట్టు పైకి పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి పావించి వదులుకున్నాం కదా. సో ఇప్పుడు బ్లౌజ్ మొత్తం పెట్టుకొని, ఇది ఆల్రెడీ కుట్టుకు వదిలేసాము. ఇప్పుడు మనము ఈ సెంటర్ ఫిట్ ఉంది కదా బ్లౌజ్కి, దానికి ఒక పావించ్, అండ్ పైన హెమ్మింగ్ ఉంటుంది కదా, దానికి ఒక పావించ్. సో ఈ నెక్ ఏంటంటే బ్యాక్ నెక్ అంటే డీప్ ఉంది. సో యాసిడ్గా పెట్టుకుందాం మనము, ఎందుకంటే బ్లౌజ్ అట్లా ఉందండి, మనం ఏం చేయలేము, ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. సో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 2, ఫ్రంట్ నెక్ కొంచెం కిందికి ఉంది. సో ఏం ప్రాబ్లం లేదు, ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చు, మనకి ఏం టెన్షన్ లేదు. సో ఇది మనం హుక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ చంక భాగం చూసుకుందాము. ఈ చంక మనం ఇందాక చూసుకున్నాం కదండి, బ్లౌజ్కి 9 వచ్చింది. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. చెయ్యి ఉంది కదా ఇక్కడ, ఇట్లా చెయ్యి నుంచి ఇలా ఎక్కువ లాగొద్దండి, జస్ట్ ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా స్ట్రెచ్ చేస్తే వస్తుందండి, ఎక్కువ లాగొద్దు. ఇది మనకి 9 ఉందండి, 1 పాయింట్ ఉంది. సో మనం 9 పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ క్లాత్ లేదు కదా, ఇలా మార్క్ చేసుకోవచ్చు అనుకుంటారు, ఇలా స్కేల్ పెట్టండి. సో మనకి ఇది క్లాత్ మాదిరి కనిపిస్తుంది. సో ఈ స్కేల్ ఎండింగ్ నుంచి ఇట్లా ఈ లైన్ పైన మార్క్ చేసుకోండి, 9.1. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఈ చెస్ట్ లైన్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం నడుము హైట్ చూసుకుందాము, ఈ నడుము వెడల్పు చూసుకుందాము. సో మళ్ళీ హుక్ సైడ్ తీసుకుంటున్నాను. ఈ లెంత్ చూసుకోవాలి ముందు, ఈ లెంత్ అండి, ఈ లెంత్ ఇట్లా పెట్టుకొని ఇలా చూసుకోవాలండి. ఇక్కడ మార్క్ చేసుకోండి. ఓకే, మనకి లెంత్ ఏంటండి, ఈ లెంత్ ఉన్నాక ఇక్కడ ఉంది కదా, ఈ 2.5 మాత్రం మనం మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవాలండి, ఎందుకంటే లెంత్ ఎంత ఉన్నా ఉండని, కానీ ఈ 2.5 మనకు ఫిలెట్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎక్స్ట్రా మళ్ళీ క్లాత్కి ఉండాలి కదా కుట్టుకి. సో అందుకని మళ్ళీ ఈ 2.5 ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. సో 2 అండి.
ఇది 2.5. ఓకే. సో ఇప్పుడు ఈ హైట్ మార్క్ చేసుకుందామండి. సో మళ్ళీ మనం ఫ్రంట్ తీసుకుంటున్నాం, హుక్ సైడ్ తీసుకుంటున్నాం. ఈ హైట్ ఈ చేతి కింద నుంచి ఇలా అండి, ఈ కుట్టు ఉంది కదా మనం మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కొంచెం కిందికి పెట్టుకోవాలి. మీకు ఇంకా ఈజీ చెప్పాలంటే ముందు ఇక్కడ లైన్ వేసుకోండి. లైన్ వేసుకుంటే లైన్ మీద మార్క్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది మీకు. సో స్ట్రేట్ లైన్ కదా, దాని మీద ఈజీగా మార్క్ చేసుకోవచ్చు హైట్. సో మనం ఇప్పుడు ఇది ఉంది కదా, కొంచెం కిందికి పెట్టుకుంటే ఈ మిగిలిపోయింది కుట్టుకి వెళ్ళిపోతుంది. సో ఈ లైన్ ఇది హైట్ కదా, ఇది హైట్ అండి. సో సెంటర్ ఫ్లేట్కి దీనికి మనం ఒక 1/2 ఇంచ్ వదులుకోవాలి. పావు దీనికి పావు దానికి, ఒక పావు ఏమో ఈ కుట్టుకి, ఇంకో పావు సెంటర్ ఫ్లేట్కి. ఇలా అండి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకోవాలండి క్రాస్లో. సో ఇలా ఇట్లా అండి. సో మనం హైట్ అయిపోయింది, సైడ్ హైట్ అయిపోయింది, మనకు నడుము వెడల్పు అయిపోయింది, హుక్స్ అయిపోయింది, ఇటు చేతి పక్కన అయిపోయింది. చేతి పక్కన ఇంకోటి మనం లోపల తీసుకోవాలండి. సో మనం ముందు ఇక్కడ మనం ఖర్చు వదులుకున్నాం కదా, ఇట్లా ఖర్చు మార్క్ చేసుకున్నామండి. సో మనం ఇది ఖర్చుకు వస్తుంది. సో ఇప్పుడు చంక లోపలికి ఎలా తీసుకోవాలంటే, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదండి, మనం ఇట్లా హాఫ్ నుంచి తీసుకోవాలి. ఈ రెండింటికి హాఫ్లా మార్క్ చేసుకోవాలి, ఈ రెండింటికి హాఫ్ మార్క్ చేసుకోవాలి. జస్ట్ మన ఐడియా వస్తుందండి. దాన్ని జాయిన్ చేసుకోవాలండి. ఇలా జాయిన్ చేసుకొని కొంచెం లోపల తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం, ఎందుకంటే ఇది క్రాస్ కదా, మనకి ముడతలు రాకుండా ఎగ్జాక్ట్గా అద్దినట్టు వస్తుంది. సో అందుకని ఇది ఇక్కడ లోపలికి. అండ్ ఈ షోల్డర్ కూడా ఏంటి కొంచెం దించుకోవాలండి ఇక్కడ, ఇలా ఉందా నెక్ కొంచెం, ఎందుకంటే మనకి స్ట్రేట్ అయ్యేసరికి లూజ్ అవుతుంది, క్రాస్ అయ్యేసరికి సాగుతుంది. సో మనం కొంచెం కట్ చేసుకున్నామంటే, ఇలా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే బ్లౌజ్ నీట్గా అద్దినట్టుగా వస్తుంది. స్ట్రేట్ ఉన్న వాళ్ళకి టైట్ కానీ కొంచెం సెట్ అవ్వదు. సో క్రాస్ ఉన్న వాళ్ళకి సాగుతుంది కదా, ఎక్కువ లూజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కోసం ఇది కొంచెం క్రాస్ కట్ చేసుకుంటామండి. సో ఇప్పుడు నెక్ లైన్ వేసుకుందాం. నెక్ సేమ్ కదండి, నెక్ దీనికి డిజైన్ ఏం లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా మనం రౌండ్ తీసుకుందాం. ఓకే అండి. సో మనకి నెక్ అయిపోయింది, సో ఈ చంక అయిపోయింది, బ్లౌజ్ అంతా అయిపోయిందండి, ఫ్రంట్ కటింగ్ అయిపోయింది, ఫ్రంట్ మార్కింగ్ అయిపోయింది. సో మనము కట్ చేసుకుందామండి. సో ఇలా సైడ్ నుంచి కట్ చేసుకోండి ఈజీగా. ఇది ఒకసారి నేర్చుకుంటే మీరు లైఫ్లో మర్చిపోరండి. ఇది ఈజీ కటింగ్ మీకు. వేరే వీడియోస్ కూడా చూడాల్సిన అవసరం ఉండదండి, అంత ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఒక్క రోజులో నేర్చుకోవచ్చు. మీకు కటింగ్ బాగా వస్తే చాలండి, బ్లౌజ్ పాడవకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఈజీగా కుట్టుకోవచ్చు కూడా. మీకు స్టిచ్చింగ్ ఎలా కూడా చెప్తాను. అసలు ఇది చూసాక స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ మార్కింగ్స్ చూస్తేనే మీకు బ్లౌజ్ కుట్టే ఐడియా వచ్చేస్తుంది. బ్లౌజ్ని ముందర పెట్టుకొని కుట్టేయచ్చండి. సో స్టిచ్చింగ్ కూడా చూపించాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫ్రంట్ అండి. మనం ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ అయిపోయిందండి. సో మనం ఇదే ట్రేసింగ్ మనకు బ్యాక్ సైడ్ వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం మిస్ అవ్వదు కదా. సో ఇలా లైన్ పెట్టుకోండి, ఫస్ట్ జస్ట్ క్లాత్ తిప్పండి, మార్క్ చేసుకోండి. అండ్ ఇది కూడా అండి యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, కొంచెం క్లాత్ తిప్పేసి ఇలా మార్క్ చేసుకోండి. సో అయిపోయింది కదా, ఇది కూడా వేసుకోండి. కదలొద్దండి అసలు, క్లాత్ కదిలితే ప్రాబ్లం అవుతుంది, మార్కింగ్ తప్పు వస్తుంది, మళ్ళీ ఒకటి అటు ఒకటి ఇటు అయిపోతుంది. సో ఇట్లా. సో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, సో ఇది కొంచెం ఇట్లా పిన్ చేసుకోవాలండి. మనకి ఏంటంటే అటు సైడ్ కూడా పాయింట్స్ పడతాయి. సో అట్లా
చూడండి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పడింది. సో ఇక్కడ 1 1/4. సో ఇక్కడ. సో ఓకే అండి, మనకి 3 పాయింట్స్ పడినాయి కదా. సో అట్లా అండి ఈజీగా మనం ఫ్రంట్ కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలాగో చూసుకుందాం. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. సో హ్యాండ్స్ మనము ఇలా మన క్లాత్ ఉంది కదా, కొంచెం ఈ లెంత్ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉందో అది తీసుకోండి. ఎందుకంటే మన సైడ్కి ఫ్లిట్స్ రాకుండా మళ్ళీ మనము అటాచ్ చేసుకోవాల్సి క్లాత్. సో అట్లా లేకుండా మనకి ఏంటంటే ఈ లెంత్ మొత్తం 2 హ్యాండ్స్కి సరిపోయే లెంత్ చూసుకొని వేసుకోవాలి క్లాత్. ఓకేనా. సో ముందుగా మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కొంచెం అంతా ఇట్లా లైన్ వేసుకోవాలి. ఎందుకంటే నాకు కుట్టుకి వెళ్ళిపోతుంది కదండి. సో అట్లా హెమ్మింగ్ మళ్ళీ వేరే క్లాత్ వేసుకుంటాం కదా, ప్లెయిన్ బ్లౌజ్ కదా. సో మనం వేరే క్లాత్ వేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి సో ఇట్లా మనం ఇది స్టిచ్చింగ్ వదిలేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ హైట్ చూసుకుందాం. సో ఇలా ఇక్కడ నుంచి ఒక మనము 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇది స్టిచ్చింగ్ కదా. సో ఇలా మార్క్ చేసుకోవాలి. మనం హ్యాండ్ లూజ్ చూసుకుందామండి. ఎంత ఉంటే అంత పెట్టుకోండి. సో ఇది మన హ్యాండ్ లూజ్ అండి. మనం ఇంతకుముందు మనం ఫ్రంట్ కటింగ్కి ఇక్కడ 2.5 తీసుకున్నాం కదండి, ఈ ఖర్చుకి ఈ లెంత్. సో ఈ 2.5 కదా, ఈ బండ కుడుతండి. ఇది కూడా దీనికి 3 తీసుకోవాలి హైట్. ఎందుకంటే ఇప్పుడు ఇది 3 ఉందనుకోండి, 3.5 తీసుకోవాలి. 2 ఉంటే 2.5 తీసుకోవాలి. సో అట్లా అండి, దీనికి దానికి సంబంధం లేదు. కాకపోతే మనకి గుర్తుండడం కోసం అండి. సో ఇది 2.5 తీసుకున్నాం. సో ఇది బండ కుర్తు 3 తీసుకోవాలండి హైట్. సో ఎందుకంటే మనకి హ్యాండ్ ఎంత వెడల్పు వస్తుంది అనేది ఐడియా ఉండడం కోసం ఇది ఒక చిన్న టిప్ అండి, ఇట్లా వేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ హైట్ మనకి చంక ఎంత వస్తుందో చూసుకుందాం. సో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఇలా తీసుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం స్ట్రెచ్ చేసి ఇలా పెట్టి ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలండి. ఇట్లా మార్క్ చేసుకోవాలి. సో మనకి ఇలా ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇది మనకి ఖర్చుకండి. సో ఇట్లా. సో ఇది సరిపోయిందండి. సో మనం ఇప్పుడు కొంచెం లోపల చెక్క బయట చెక్క తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది లోపల చెక్క తీసుకుందామండి. జస్ట్ ఇలా స్ట్రేట్ లైన్ జాయిన్ చేసుకోవాలి. ఇలా క్రాస్ అండి తీసుకోండి. ఇది మనకి లోపల సైడ్ వస్తుందండి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకుని జస్ట్ సింపుల్ అండి, ఇలా జాయిన్ చేసుకోండి. ఇలా లాగేసుకోండి. సో ఇంతే అండి, మనకి సింపుల్. ఇది మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి, ఇది మనకి లోపలికి వస్తుంది. సో ఇంతే అండి. సో ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకేనా. మనం బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలండి ఫస్ట్. సో మనకి కూడా హ్యాండ్ కటింగ్ అయింది కదా, బ్యాక్ సైడ్ అయిపోయిందండి. మనం ముందుకు వచ్చి ఇక్కడ టక్స్ పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ కొంచెం ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ కట్ చేసుకోవాలండి. ఇది లోపల వైపు మనకి మనకి ఇది లోపల వైపు అండి. సో మనకి ఇది ఒక ఫ్రంట్ బ్యాక్ కదా మార్క్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు హ్యాండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్రాస్ పట్టీస్ తీసుకున్నామండి. సో మనకి సింపుల్ సాదా బ్లౌజ్ కదండి, క్లాత్ ఎక్కువ ఉంటుంది. సో మనం డబుల్ ఫోల్డ్ వేసుకోవచ్చు. ఇట్లా డబుల్ ఫోల్డ్ వేసుకొని
మనం క్రాస్ పట్టి తీసుకోవచ్చు. సో మనం మన లోపల మళ్ళీ క్రాస్ పట్టికి ఇంకో బట్ట మనం కట్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వస్తుంది కదా, సో ఆ ఐడియాలో తీసుకోవచ్చండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు అట్లా తెలియకపోతే ఇటు వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా రావాలంటే 2 సైడ్స్ కదా. సో ఏంటంటే మళ్ళీ ఎట్లా మనం క్లాత్ కట్ చేసుకోవాలి కదా, సో మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకొని సో ఎగ్జాక్ట్గా మనం ఇది కట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ అండి యాజ్ టీజ్గా మనం ఒక సైడ్ తీసుకుంటున్నాం, ఒక సైడ్ చూసుకోవాలి ఇప్పుడు ఈ పట్టి అండి. సో ఈ హైట్ చూసుకుందాం. ఫస్ట్ ఈ హైట్ వచ్చేసి నాకు కుట్టు ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంది కదండి, సో కుట్టుకు వదులుచుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ మనం కుట్టు పెట్టేసుకొని ఒక్క పావించి వదులుకుంటే చాలండి. ఎందుకంటే ఇటు ఫోల్డింగ్ ఉంది కదా, డైరెక్ట్ ఫోల్డ్ వదిలేసేయచ్చు. దానికి హెమ్మింగ్ మళ్ళీ క్లాత్ వేసుకోవడం అవసరం లేదు. సో ఇటువైపు ఇది మనం పొడవు చూసుకుందాము. సో ఇది కొంచెం ఇదా ఉంది కదా, మన క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పొడవు అయినా పర్వాలేదు. సో ఎక్స్ట్రా ఎక్సెస్ ఉంచుకోవచ్చు. సో ఇక్కడ మార్క్ చేసుకోండి. సో ఇటువైపు కూడా మనం హైట్ మార్క్ చేసుకుందాం. సో ఇక్కడ కూడా మనం క్లాత్ వదలదు కదండి, యాసిస్ కుట్టు పెట్టుకున్నాము. ఓన్లీ పావించి పైకి వదులుకున్నాం, కిందికి వదులుకోలేదు ఎందుకంటే కిందికి మనకి ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ రెక్టాంగిల్ వస్తుందండి, కానీ మనకి ఏంటంటే కొంచెం క్రాస్ కదా, ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. ఫ్రంట్ హుక్ సైడ్ కొంచెం ఎక్కువ వస్తుంది, సైడ్ కొంచెం తక్కువ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువ వచ్చే వైపు మార్క్ చేసుకుందాం. డైరెక్ట్ మళ్ళీ కుట్టు పైన పెట్టేసుకోవాలి, క్లాత్ వదలొద్దు. ఎగ్జాక్ట్ ఎక్కడ మనకి క్రాస్ పట్టి ఎండ్ అవుతుందో అక్కడికి ఒక పైకి కొంచెం ఒక పావించి ఎక్కువ పెట్టుకోవాలండి. సో ఇక్కడికి ఎండ్ అవుతుంది, నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. సారీ. సో ఇంతే అండి, ఈజీగా మనము ఈ క్రాస్ పట్టి కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోండి. ఇది మన క్రాస్ పట్టి 1 ఇంచ్ అనుకున్నాం కదా, ఇది అటు 1 ఇంచ్కి సేఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం 3 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం కదా. సో ఇది కూడా మనకి 3 ఇంచెస్ ఉండాలండి. సో రెండు ఈజీగా జాయిన్ చేసుకోవడానికి ఉంటుంది అందుకని. సో ఇది కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. సో ఇది మన క్రాస్ పట్టీలండి. సో ఇది మనకి 2 సైడ్స్ వచ్చేసిందండి. మనకి లోపల వైపు మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. క్లాత్ డైరెక్ట్ ఇలా మనం కుట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కుట్ట అవసరం లేదు, ఇలా ఫోల్డింగ్ వస్తుంది. సో ఇదండి, ఇవి క్రాస్ పట్టేయండి. మనకి బ్యాక్ వచ్చేసింది. సో మనకి హ్యాండ్స్ వచ్చేసినాయి. సో మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసింది కదండి. ఇక్కడే మనం 3 ఇంచెస్ ఇందాక మార్క్ చేసుకుంది. సో ఇది అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోస్తో ముందుకు వస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.